ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది లేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకేమీ తెలియదు. ఓకే, ఏమీ తెలీదా? ఏమీ తెలియదు. మరి మినీ మహానాడులో, ఎన్నికలకు ముందు జరిగిన మినీ మహానాడులో రాజకీయాలకు కొత్తగా వచ్చాడు, తండ్రి ముఖ్యమంత్రి కావడంతో ఆ పరంపరని లెక్క ప్రకారం ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. నాకు ఇటీవల ఒక వైసీపీలో ఒక పెద్ద ఆయన కనిపించాడు. అన్నా వైసీపీలోకి వచ్చాము, ఇక జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహా అనుకున్నాం, సంవత్సరం పాటు స్వర్గము నిందన్నా, 3వ సంవత్సరం వచ్చేసరికి నరకం చూపిస్తున్నాడన్నా, నరకంలో ఉండలేకపోతున్నామన్నా అనేసి ఒక పెద్ద ఆయన చెప్పాడని మినీ మహానాడులో మీరే అన్నారు కదా. నేను అనండి నా మాట, ఎందుకంటే నేను మినీ మహానాడులో నేను ఎప్పుడు వేదికలెక్కి మాట్లాడలే. ఓకే 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 3 సంవత్సరాల తర్వాత మనమందరం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం, మరి మదనపల్లె సరైన ప్రాంతము ఇటువంటి మీటింగ్ కని అక్కడున్న ఇన్ఛార్జీలు అయితేనేమి, శాసనసభ్యులు, మంత్రివారు, మాజీ మంత్రివర్యులు అందరూ చేయడం కూడా చాలా శుభసూచకం. అయితే ఈరోజు 3 సంవత్సరాలు దాటింది. ఒక కొత్త వ్యక్తి, రాజకీయాలకు చాలా కొత్త వ్యక్తి, ఏదో ఆయన తండ్రి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి బెంగళూరులో సంసారం ఉంటూ అప్పటికప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారం తీసుకొచ్చే దానికోసం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ తగినన్ని అబద్ధాలు కూడా ఓ పక్క చెప్తూ ఆ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం జరిగింది. ఇవన్నీ నమ్మి మనం కూడా 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అందరికీ అబద్ధాలు చెప్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పి మనందరి మద్దతుతో ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన. మరి ఈ రోజు ఆయన చేసింది ఏంటి? ఇటీవల ఒక వైఎస్ఆర్సీపీ ఒక పెద్ద నాయకుడు కనపడినాడు. అన్నా మేము అధికారంలోకి వచ్చినాం, మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి 1 సంవత్సరం పరిపాలన చూస్తే రాబోయే 20 సంవత్సరాలు ఈయన అధికారంలోకి ఉంటాడేమో అని అనిపించింది. ఈ రోజు మేము చూస్తే 3 ఏళ్లలో 3 లోకాలు కూడా చూపించినాడన్నా మాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 3 లోకాలు చూపించేసినాడు 3 ఏళ్లలోనే. మొదటి సంవత్సరం ఒక స్వర్గం చూపించి 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక నరకంలో ఈ రాష్ట్రాన్ని కూరుకుపోయేటట్లు చేసి ఈ ప్రజలకు రాబోయే 2 సంవత్సరాలు కూడా నరకం చూపించే పరిస్థితి తప్పనిచ్చి ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఓకే నేను చెప్పింది ఈ రాష్ట్రాన్ని నరకంలో కూరుకుపోయేలా చేశాడు. మరి రాష్ట్రంలో మీరు కూడా ఒకరు. ఆ రోజు ఆ కామెంట్స్ చేసిన అదే నేను చెప్తాను, ఏ ఉద్దేశంతో పసుపు కండువా తీసి బులుగు కండువా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అటువంటి ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికోసం, మేము ఆ నెగిటివ్ని క్యాష్ చేసుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ అవుతున్నారు అని చెప్పే దాంట్లో వాస్తవం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభల్లో ఎన్నో మాటలు చెప్పింటాడు, ఇవన్నీ నిజమే అని కాదు కదా. ఒకవేళ నిజాలు కూడా ఉంటాయి, చాలా మటుకు నిజాలు ఉంటాయి. అయినా కూడా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. నేను దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మక ద్రోహం చేసినారు. ఒక వ్యక్తిని ఇన్నిసార్లు వాడుకొని ముందు చెప్పాలా, చెప్పి వద్దులే నువ్వు అంటే దానికి మేమేం బాధపడేదేం లేదు కదా. ఎమ్మెల్యే కాదు కదా, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండే 2014-19 వరకు, 19 నుంచి 24 వరకు ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. మొత్తం ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నారు. లాస్ట్ మూమెంట్ లో ఆయన్ను కూడా అట్లా చాలా మంది చేసినారు. మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ గారు పాపం చెంగల్రాయుడు ఇట్లా అంటే ఒకటి అందరూ పార్టీలోనే ఉన్నారు, కానీ మీరు మాత్రమే కండువా మార్చారు. పార్టీ మారను తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసిన రెడ్డప్ప గారి కుటుంబము ఈ రోజు ఉన్న ఫలంగా వాళ్ళందరూ పార్టీలో ఉన్నారు, టికెట్లు ఇవ్వకపోయినా. రెడ్డప్ప గారి కుటుంబంలో మీరు మాత్రమే ఎందుకు పార్టీ మారారు? నేను ఒక బానిసను కాదు, ఒక రాజకీయ వాళ్ళ బానిసలో కాదు, వాళ్ళు నిర్ణయించుకోవాలి, అది నాది కాదు బాధ్యత.
ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు ఆ రాజకీయ పార్టీకి పనిచేసేటప్పుడు ఒక విలువ ఉండాలా అని చెప్పి ఆశించే వ్యక్తిని నేను. ఓకే. ఆ విలువలు ఎప్పుడైతే ఆ నాయకుడిలో కనిపించకుండా పోయినాయంటే ఎందుకు ఆ నాయకుడి దగ్గర నేను పనిచేయాలా? జగన్మోహన్ రెడ్డి నెంబర్ గారిలో వన్ విలువలు ఏమో చెప్పండి. నెంబర్ వన్ నేను చెప్తున్నా. ఆ, నెంబర్ టూ, ఆ, మేము గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారితో విభేదించి రాజకీయాలు చేసిన వాళ్ళు. అంటే డౌట్ లేదు, మీ నాన్నగారే లక్కిరెడ్డిపల్లి రాజగోపాల్ రెడ్డి గారి ఒక బ్రాండ్. రాజకీయాల్లో ఎప్పుడూ వాళ్ళకు వ్యతిరేకంగానే ఉన్నాం. అవును. నాకు ఏమని అనిపించిందంటే నాకు ఆప్షన్స్ ఏం లేవు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక థర్డ్ రేట్ సిటిజన్ మాదిరి బతికేది నాకు ఇష్టం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన తర్వాత ఇంకా ఆయన ముఖం కూడా చూడదలుచుకోలేదు. అంటే అన్ని సార్లు మీకు టికెట్ ఇచ్చినా మీరేమో ఓడిపోతున్నారు. ఒక్కసారి టికెట్ ఇవ్వతే మోసం ఇవ్వను అని చెప్పండి. మోసం ఎందుకు చేయాలా? ఇప్పుడు మోసం అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు టికెట్ ఇన్నిసార్లు ఓడిపోయినావు కాబట్టి నీకు ఈయను అని మొదటి రోజు చెప్పేసి నన్ను తీసేసి ఇంకోటి పెట్టింటే నేను సంతోషపడేవాడిని కదా. అది మీ ఇష్టం. ఆ రోజే పార్టీ ఆ రోజు నేను మారుతానో లేదో నువ్వు చూసినావా? లేదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏది ఆశించి నేను పోలే. నేను ఒకటి నమ్మిన, రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఉండకూడదు. మేము కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో విభేదించినాం. అనవసరము, అందరూ నాకు స్నేహితులుగానే ఉన్నీలే, ఇంకెందుకు నాకు ఈ అవసరము? నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలాంటి హామీ ఇవ్వకున్నా, అతనితో నేను మాట్లాడకుండా కేవలం అతని దగ్గరికి పోతే అతను నువ్వు ఎవరు అని నన్ను అడిగినాడు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరని అడిగారు? మీరు ఎవరన్నా అన్నాడు. పక్క జిల్లా? పక్క జిల్లా కాదు, పక్క నియోజకవర్గమే. అదే పక్క మరో పులివెందల, రాయచోటి అంటే మరో పులివెందల. ఆ నియోజకవర్గంలో నుంచి వచ్చిన వాడిని నేను అక్కడ 4 సార్లు పోటీ చేసిన. కడప రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన. తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన లీడర్ను కడప జిల్లాలో అని కూడా ఆయనకు తెలిసిండొచ్చు పేర్లు. కాకపోతే నన్ను ఎప్పుడు ఆయన చూడలే, ఆయన ఎప్పుడు నేను చూడలే. మీరెవరన్నా అన్నాడు. నేను రమేష్ రెడ్డినయ్యా అన్నా. సరే ఒక నేను రమేష్ రెడ్డి అయ్యా అన్నారా? ఓకే. నేనన్నా. ఓకే. రమేష్ కౌగలించుకున్నాడు, కండవా కప్పినాడు. నేను ఆయనతో ఏమీ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో ఏమీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.